30th అక్టోబర్ ఈ మంత్ అక్టోబర్ 30న అసెన్షన్ పోర్టల్ డే. ఈరోజు చాలా పవర్ఫుల్ డే అండ్ ఎనర్జెటిక్ డే. ఎందుకు అంటే ఈరోజు సూర్యుని యొక్క ప్రభావం భూమిపై ఎక్కువగా ఉంటుంది. ఈరోజు భూమి మీద విశ్వశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ప్రవహిస్తుంది. కాబట్టి ఈరోజు చేసే మేనిఫెస్టేషన్స్, రిచువల్స్ అనేవి, మెడిటేషన్స్ అనేవి మనకి ఎంతో ఎక్కువగా 100% యూజ్ అవుతాయి. ఈరోజు చేసే మెడిటేషన్స్ వల్ల ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఈ అసెన్షన్ పోర్టల్ డే మెడిటేషన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి వినండి. ప్రతి ఒక్కరికి కూడా ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి. మనలో ఆత్మశుద్ధి కలుగుతుంది. అంటే మనలో ఉన్నటువంటి నెగటివ్ థాట్స్, అలాగే ఓల్డ్ మెమరీస్, పెయిన్స్ అన్నీ కూడా తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతాయి, క్లీన్ అయిపోతాయి. సోల్ క్లెన్జింగ్ జరుగుతుంది. అలాగే మనలో హయ్యర్ కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఈ మెడిటేషన్స్ వల్ల మన ఆలోచనలు విశ్వంతో కలుస్తాయి. మన లోపల ఇన్నర్ పీస్ కలుగుతుంది. తెలుసా మీకు? లోపల ప్రతిరోజు ఏదో ఒక బాధతో లోపల మనం మన చుట్టూ 100 మంది ఉన్నా కూడా ఏదో అశాంతితో ఉంటాం. అవన్నీ తొలగిపోతాయి. లోపల ప్రశాంతత మీరు అనుభవించగలుగుతారు. మేనిఫెస్టేషన్ శక్తి పెరుగుతుంది. దేనినైనా మనం ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతాం. ఈరోజు చేసే ధ్యానము మన కోరికల్ని వేగంగా తీరుస్తుంది. ఎనర్జీ హీలింగ్ జరుగుతుంది. మన శరీరము, మన మనస్సు, మన ఆత్మ ఈ మూడింటికి సమతుల్యత అనేది వస్తుంది. ఇంట్యూషన్ శక్తి పెరుగుతుంది. ఎన్హాన్స్డ్ ఇంట్యూషన్ అంటే అంతరాత్మ మాటలు మనం సులభంగా వినగలుగుతాం. అంటే ఎలాంటి విషయాల్లో ప్రపంచమంతా ఒకవైపు ఉండి నీ చుట్టూ నీ కోసం ఎవ్వరూ లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా నీలో నీ మీద నీకు నమ్మకం కలుగుతుంది. నేను ఏదైనా చేయగలను అని నువ్వు నమ్మగలుగుతావు. ఆ స్థితికి నిన్ను ఈ మెడిటేషన్స్ తీసుకెళ్తాయి. నీ నిర్ణయాల మీద నువ్వు తీసుకునే నిర్ణయాలు ఏవైనా కూడా ఒక క్లారిటీతో నువ్వు తీసుకోగలుగుతావు. పాత కర్మలు విడుదలవుతాయి. కార్మిక్ రిలీజ్ జరుగుతుంది. అంటే మన యాన్సిస్టర్స్ నుంచి తెచ్చుకున్న కర్మాస్ అయి ఉండొచ్చు, మన తల్లిదండ్రుల నుంచి వచ్చి ఉండొచ్చు, లేదా మనం చేసుకున్న కర్మలు ఏవైనా అయి ఉండొచ్చు. గత జన్మల కర్మలు ఏవైనా కానీ ఈ జన్మలోని నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి మనకి విముక్తి అనేది లభిస్తుంది. ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యూనివర్స్తో మనం కనెక్ట్ అయి ఉంటాం. విశ్వశక్తితో కలయిక, ఈ కనెక్షన్ విత్ యూనివర్సల్ ఎనర్జీతో మనం కనెక్ట్ అయి ఉంటాము. విశ్వం నుంచి మనం శక్తిని పొందుతాము. ఆత్మస్థాయిలో మనకు బలం పెరుగుతుంది.